సో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ గారు ఉన్నారు. అది చెప్పండి అన్న. అంటే బేసిక్‌గా 42% మీ డిక్లరేషన్ కోసం కోరుతా ఉన్నారు. ఇప్పుడు కామారెడ్డిలో సభ పెట్టబోతా ఉన్నారు 15వ తారీఖు. అయితే ఈ సభ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే కామారెడ్డి నుంచి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ సభ, లేదంటే ఎట్లా ఉండబోతుంది? 42% సాధన సమితి ద్వారా మేము కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇంతకు మొదలు మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి 42% ఇస్తానని, ఈ 24 నెలలైనా ఇంకా జీవోల ద్వారానే కాలయాపన జరుగుతుంది కాబట్టి కామారెడ్డిలో వేలాది మందితోని ఆక్రోశ సభ ఏర్పాటు చేస్తున్నాము. బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, మళ్ళా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ద్వారా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విషాధరన్ మహారాజ్ గారు, మా జస్టిస్ ఈశ్వరయ్య గారు అందరం కలిసి కామారెడ్డి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. తెలంగాణ నలుమూలల, తెలంగాణ అంతటా 33 జిల్లాలలో కూడా బహుజనులందరినీ కూడా చైతన్యం చేయాలని. ఎందుకంటే మనకు చట్టపరంగా కావాలి 42% అనేది. ఈ జీవోల ద్వారా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే పార్లమెంట్లో చర్చ జరగాలి. అక్కడ చర్చ జరిగిన తర్వాతనే 9 షెడ్యూల్లో తమిళనాడు తరహా చేర్స్తేనే మనకు చట్టపరంగా వస్తుంది. కాబట్టి రిజర్వేషన్ అనేది దానికే మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఒత్తిడి చేసినా కూడా ముఖ్యమంత్రి నుంచి ఒకటే మాట వస్తూ ఉంది. అక్కడ రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయట్లేదు, ఇక్కడ గవర్నర్ యాక్సెప్ట్ చేయట్లేదనే మాట ఎక్కువ వినపడతా ఉంది కదా. మరి వాళ్ళు ఒత్తిడి చేసే ప్రయత్నం చేయట్లేదా? ఎందుకంటే మొన్న కూడా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేటప్పుడు గవర్నర్ ఆమోదం తెలిపిండు, లెటర్కి రిప్లై ఇచ్చిండు, ఆయన టైం ఇచ్చి సపరేట్గా అక్కడ ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ సమయంలో కూడా బీసీల గురించి ఎక్కడా కూడా గవర్నర్తో మాట్లాడిన పరిస్థితి కనపడట్లేదు. ఇప్పుడు 3 పార్టీలు బీసీలకు అన్యాయమే చేస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉన్నది బిల్లు, ఇక్కడ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నది. ఇవన్నీ సాధించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి అక్కడ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారికి చెప్పి చర్చ జరగాలి. మోడీ గారు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే దిశగా గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎవరు చేయాలి? కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వము, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టిండు. దాన్ని సాధించే దిశగా గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రయత్నం చేయాలి. దీనికి బీఆర్ఎస్ కూడా అండగా ఉండాలి. తెలంగాణ ఉద్యమం చేసి 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన కేసీఆరే ఫామ్ హౌస్లో నిమ్మలంగా ఉండు. బీసీల గురించి ఆయన కూడా తెలంగాణ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయాలి, ఆయన కర్తవ్యం అది. అది చేయకుండా గాలికి వదిలేసి బీసీలను మేము వాళ్ళ లెక్క ప్రభుత్వ లెక్కల ప్రకారమే 56% అని తేల్చిర్రు. తేల్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? జిత్నా హిస్సేదారి ఉత్నా బాక్యదారి అని భారత్ జోడో యాత్రలో చెప్పిండ్రు. చెప్పిన విధంగా కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అది అమలు చేయకుండా బీసీలను 24 నెలల సంధి జీవోల ద్వారా కాలయాపన చేస్తుంది. అయితే మేము చట్టపరంగా కావాలంటున్నాము. తమిళనాడులో అయితే ఏ విధంగా అయితే రిజర్వేషన్ 69% జరుగుతున్నదో అదేవిధంగా పార్లమెంట్లో చర్చించి 9 షెడ్యూల్లో చేర్చినప్పుడే ఇక్కడున్న బహుజనులకు అధికారంలో వాటా దక్కుతుంది. స్థానిక సంస్థలో మా రిజర్వేషన్ మాకు రావాలనే కదా సంవత్సరాల తరబడి ఒక కౌన్సిలర్ కాని కులాలు ఉన్నాయి బీసీలల్లో, ఒక ఎంపీటీసీ కాని కులాలు ఉన్నాయి, జెడ్పీటీసీ కాలేని కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ప్రాతినిధ్యం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినాం కదా తెలంగాణలో. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేసినాం. అటువంటప్పుడు మా ఓట్లను వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ 3 పార్టీలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి, ఆవేదనకు గురి చేస్తున్నాయి. కాబట్టే మేము తెలంగాణ 33 జిల్లాలలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు మా సోదరుడైన ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ జాక్కు చైర్మన్ విషాధరన్ మహారాజ్ గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ స్థాపించిన అధ్యక్షులు అందరం కలిసి జస్టిస్ ఈశ్వరయ్య గారు, నలుగురేమో మా కుల సంఘాల అధ్యక్షులు అందరు ఉన్నారు.
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎంతమంది అయితే కుల సంఘాల నాయకులరో అందరం కలిసే మేము గట్టిగా పోరాటం చేస్తాము. అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టులో తేల్చుకోవాలి, లేదంటే మీరు పాత పద్ధతిలో కూడా ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళొచ్చు అని ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి సానుకూలంగా స్పందిస్తున్నట్టుగా కనపడతా ఉంది ఇప్పుడు గవర్నమెంట్. సో దాని మీద ఒక సమీక్ష కూడా నిర్వహించి యాక్సెప్ట్ చేస్తాం, స్థానికంగా పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అన్నట్టుగా ఒక వార్తలు రావడం అవుతుంది. దానికి ఏం మేము దానికి వ్యతిరేకం. ఎటువంటి పరిస్థితుల 42% చట్టపరంగా ఆమోదం పొందినప్పుడే మేము ఎలక్షన్ జరగనిస్తాం. లేకుంటే అదే కదా, అందుకే మేము అందరం సంఘాలం ఒకటయ్యి మేము ఈ విధంగా పోరాటం చేస్తున్నాము. న్యాయ కోవిధులు, ఐఏఎస్ ఆఫీసరు, ఈ ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విషాధరన్ మహారాజ్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, ఇన్ని తెలంగాణలో ఉన్న సంఘాలు, కవులు, కళాకారులు ఎంతమంది ఐకమత్యమయ్యే మేము పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే మాకు అధికారం వాళ్ళు చేజిక్కించుకునేటప్పుడు మాకు ఇచ్చిన మాట ప్రకారం ఏమన్నారు, సామాజిక న్యాయం అన్నారు. ఎక్కడ సామాజిక న్యాయం జరుగుతుందా 24 నెలల్లో ఎక్కడన్నా కనిపిస్తుందా? అందుకే బీజేపీ పార్టీ బండి సంజయ్ గారు ఏమంటారు, 42% రిజర్వేషన్ తెలంగాణలో ఇస్తే భారతదేశం అంతా ఇవ్వాల్సి వస్తుంది. అంటే నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా, నీ జాగీర్ ఇస్తున్నావా? మేమెంతో మాకంతా ఇవ్వాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందని అడుగుతున్నాం. మేము అదనంగా ఏం అడుగుతలేం. బండి సంజయ్ యొక్క బీసీ బిడ్డ అయ్యి ఈరోజు బీసీలకు ఈ విధంగా జరుగుతుంటే భారతదేశం అంతా ఇవ్వాల్సి వస్తుందని మళ్ళా అనడము ఆయనకు తగ్గుతుందా? ఆయన ఈ తెలంగాణలో తిరుగుతాడా? అంటే మీ మీ బీసీ సంఘాల్లో కొన్ని సంఘాలు ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉండడం కూడా దీనికి కారణం అనుకోవచ్చా? ఈ డిలే అవ్వడానికి ప్రధాన కారణం అనుకోవచ్చా? అటువంటి సంఘాలు కాంగ్రెస్ పార్టీ 24 నెలల నుంచి చట్టపరంగా చేయలేదు. కోట్లల్లో 9th జీవో ద్వారా ఇచ్చి కాలయాపన జరుగుతుంది. ఈ కోట్లల్లో ఈ విధంగా జరుగుతుందని వాళ్ళు తెలియకుండానే పెట్టిర్రా మేనిఫెస్టోలో? అది సాధించే దిశగా వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయాలి. అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి, ఢిల్లీలో జరగాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. ఇక్కడేముంది, ఉత్త ధర్నాలతోని ఇవన్నీ టైంపాస్ కాలయాపన చేస్తుంది. ఇప్పటి వరకు పార్లమెంట్లో చర్చనే జరగలేదు. ఈ 42 సంఘాలు ఏవి కూడా క్వశ్చన్ చేయట్లేదు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి క్వశ్చన్ చేసే పరిస్థితి కనపడట్లేదు కదా. ఇప్పుడు అటువంటి సంఘాల గురించి ప్రజలు పట్టించుకోరు, మేము పట్టించుకోము. పోరాటం చేసే సంఘాలు మేము 30 సంఘాలుగా మేము ఉన్నాము. ఈ ఎటువంటి సంఘాలో ప్రజలందరికీ తెలుసు. పోయిన 24 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెట్టిన మహాధర్ణ ఏ విధంగా విజయవంతమైందో మీ అందరికీ తెలుసు కదా, మీరే సాక్ష్యము. రైట్. అంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఈ సభ గురించి, కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి? ఇది ఇక్కడితోనే ఆగిపోతుందా లేదా ఢిల్లీ స్థాయి వరకు మీరు కొట్లాడే పరిస్థితి? శీతాకాల సమావేశాలప్పుడు అన్ని సంఘాల నాయకులము, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అక్కడ ఢిల్లీలో పోరాటం చేస్తాము. ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఎట్లా భూకంపం వస్తుందో అట్లా యుద్ధ బేరీ చేస్తాము. 33 జిల్లాలలో కూడా బహుజనుల మీటింగ్ పెడతాము. 42% సాధించే దిశగా తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా జరిగిందో అంతకంటే ఇంకా ఎక్కువ దాంతో మేము చేస్తాము. అన్ని సంఘాలను కలుపుకొని పోతాము. 9 షెడ్యూల్లో చేర్చి చట్టం జరిగినప్పుడే మేము ఊరుకుంటాము. లేకుంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా జరగనీయము. ఎందుకంటే మేమే బీసీ, ఎస్సీ, ఎస్టీ కలిస్తే 90% జనం మేమున్నాం. ఈ 4-5% ఉన్నోళ్ళు మా తలలకు లెక్కగట్టి అది చేస్తామంటే మేము ఊకునేది లేదు. అందుకే కామారెడ్డి నుంచే స్టార్ట్ చేసినాము ఉక్రోష సభ వేలాది మందితోని. ఇప్పుడు 15 తారీఖు నాడు జరుగుతుంది. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. చూడండి, వేలాది మంది వస్తున్నారు. అట్లనే 33 జిల్లాలలో కూడా మహాసభలు ఏర్పాటు చేస్తాము. ఇక్కడ తెలంగాణ గడ్డ మీద పోరాటం చేస్తాము, అక్కడ కూడా చేస్తాము. ఎందుకంటే బహుజనులమే 90% ఉన్నాం కదా.